ఎంసీఏ తర్వాత మళ్లీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న నేచురల్ స్టార్ నానికి తర్వాత చేసిన 2 సినిమాలు ఆశించిన మేర సక్సెస్ ను ఇవ్వలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇక ఇప్పుడు జెర్సీ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారం రాబోతున్న నాని బాక్సాఫీస్ దగ్గర మరోసారి దుమ్ములేపే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు. జెర్సీ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే నైజాం లో 7 కోట్లు, సీడెడ్ లో 3.2 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న జెర్సీ సినిమా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 20.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఈ సినిమా 5.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఇవ్వనవ్వడానికి 27 కోట్ల రేంజ్ లో వసూలను సాధించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. సినిమా కాన్సెప్ట్ కొద్దిగా రీసెంట్ గా వచ్చిన మజిలీని పోలి ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఆపోజిట్ కథతో తెరకెక్కిన సినిమానని మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న బజ్ దృష్ట్యా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బ్రేక్ ఇవన్ ను సొంతం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. మరి ఎంతవరకు జెర్సీ సినిమా తట్టుకొని నిలబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.